ఈ విద్యా సంవత్సరంలో ఆటోమేషన్ పేరుతో అడ్డదిడ్డంగా ఇన్విజిలేషన్ డ్యూటీలు వేశారు. అప్పుడు జరుగుతున్న తప్పులను సరిచేసుకోకుండానే అదే ఆటోమేషన్ను 10వ తరగతి స్పాట్ వాల్యుయేషన్ విధులకు కూడా వర్తింపజేశారు. దీంతో సబ్జెక్టులు బోధించిన వారికి కూడా స్పాట్ వాల్యుయేషన్ డ్యూటీలు పడ్డాయి. ఉపాధ్యాయులు ఎంత ముత్తుకున్నా పట్టించుకోకుండా పేపర్లు దిద్దాల్సిందేనంటూ ఉన్నతాధికారులు హుకుం జారీ చేశారు. దీంతో విద్యార్థులకు మార్కులు ఏ విధంగా వస్తాయోనని సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతుందట. రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు మార్చి 16 నుంచి ఈ నెల 2 వరకు జరిగాయి. దాదాపు 6.20 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. సోమవారం నుంచి ప్రారంభమైన జవాబుపత్రాల మూల్యాంకనం 10 రోజుల్లో పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. మూల్యాంకన విధుల్లో చీఫ్ ఎగ్జామినర్, అసిస్టెంట్ ఎగ్జామినర్, స్పెషల్ అసిస్టెంట్లు తదితర సిబ్బంది 20,000 మందిని ఆటోమేషన్ ద్వారా నియమించారు. వారికి క్యాడర్ల ఆధారంగా చేయాల్సిన విధులపై కనీస శిక్షణ కూడా ఇవ్వకుండా మూల్యాంకనం సెంటర్లు పంపించారు. వాస్తవానికి మూల్యాంకనం ప్రారంభమయ్యే నాటికి సిబ్బంది ఎంపిక శిక్షణ పూర్తవ్వాలి. కానీ మంగళవారం కూడా చీఫ్ ఎగ్జామినర్, అలాగే అసిస్టెంట్లు, ఎగ్జామినర్లు, స్పెషల్ అసిస్టెంట్లను ఎంపిక చేసి స్పాట్ కేంద్రాలకు పంపినట్లు తెలిసింది. దీనిని బట్టి పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. చాలా చోట్ల ఇంటర్నెట్, ట్యాబ్లు కూడా పనిచేయలేదట. మొత్తానికి ఈ వ్యూహం బెడిసి కొట్టింది అంటూ సాక్షి ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసింది. మద్యం